రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిజంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా కనబడతా ఉన్నది. రైతు రుణమాఫీ అంశం కానీ, గతంలో రైతు రుణమాఫీ అంశం కానీ కొంచెం అంటే రుణమాఫీ కాలేదు. ఒక రేషన్ కార్డుకు ఇద్దరు ఉన్న వాళ్ళకు, కొంచెం లిటికేషన్స్ ఉన్న వాళ్ళకు, ఆధార్ కార్డు సరిగా లేని వాళ్ళకు, వీళ్ళకు రుణమాఫీ అయితే ఇంతవరకు కాలేదు. మరి ఆ అంశం పక్కకెడితే ఇప్పుడు నిజంగా గతంలో కూడా రైతు భరోసా అనేది 4 ఎకరాల లోపు మాత్రమే ఇచ్చినామని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఏమని చెప్పిందంటే, వ్యవసాయ సాగుయోగ్యమైన అన్నిటికీ దాదాపుగా వ్యవసాయం చేసే అన్ని భూములకు అన్లిమిటెడ్గా రైతు భరోసా ఇస్తామని చెప్తున్నది. నిజంగా ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నట్టుగా కనబడతా ఉన్నది. అలాగే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ కార్ రేసా అంటూ కేటీఆర్ విచారణకు పోతా ఉన్నాడు. ఇటు కాళేశ్వరం విషయంలో కూడా హరీష్ రావు అలాగే కేసీఆర్ కూడా విచారణకు కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గ్రాఫ్ తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉంటుంది, రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొంచెం అధికార పార్టీ పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ రైతుల పక్షాన కానీ, నిరుద్యోగుల పక్షాన కానీ బీసీ రిజర్వేషన్ 42 రిజర్వేషన్ అంశం గురించి తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన విషయాలు మనం చర్చించేందుకు మనతోని ఏవిఎం ఛానల్ CEO గారు అన్నపూసల వెంకటేశ్వర్లు మనతో ఉన్నాడు. నమస్తే అన్న. అన్న, ఎట్లా ఉండబోతుంది స్థానిక ఎన్నికలకు? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ సిద్ధమైనట్టుగా కనబడతా ఉన్నది. నిజంగా ఎట్లా ఉంటుంది స్థానిక ఎన్నికలకు? ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలకు పోతే అంటే నెక్స్ట్ మంత్ పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మరి ఎట్లా ఉండబోతుంది? 42 రిజర్వేషన్ కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ 42% రిజర్వేషన్ పక్కకెట్టి వెళ్తే ఎట్లా ఉంటుంది? నిజంగా 42 రిజర్వేషన్ అమలు చేసి వెళ్తే ఎట్లా ఉంటుంది? ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇవన్నీ ఎట్లా ఉండబోతుంది? మీ వర్షంలో చెప్పండి ఒకసారి. ఆల్మోస్ట్ వన్ సైడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఉంటుంది. వన్ సైడ్ అంటే గుడ్డిగా చెప్పడం కాదు, అధికార పార్టీ అని కాదు. ఇలా నిరుద్యోగులకు గాని, రైతులకు గాని, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు గాని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలోనే మహిళలను కడుపులో పెట్టుకొని చూసుకోవడం లోపల మొదటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అంటే మహిళల ఓట్లు తర్వాత మహిళలకు పెద్దపీట వేసే అవకాశం గానే ఎక్కువ కనబడతా ఉన్నది. ఎందుకంటే ప్రతి మహిళను కోటీశ్వరులను చేస్తామని ఒక వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నది. మహిళలకు కూడా ఫ్రీ బస్సు, ఈ 500కు గ్యాస్ సిలిండర్ లాంటి అంశాలు ముఖ్యంగా పెద్దపీట మహిళలకే వేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. 100% మహిళ ఏంటంటే ఖచ్చితంగా ఆమె నిబద్ధతతో పని చేసుకుంటది. టైం వేస్ట్ కాకుండా పని చేసేది జెంట్స్ కన్నా మహిళలు ఎక్కువ ఉంటారు. ఖచ్చితంగా కుటుంబ బాధ్యతలను, పిల్లలు చూసుకోవడము, ఇల్లు చూసుకోవడము, దాని తర్వాత ఎదగాలనంటే మాట మీద నిలబడము, అన్ని రకాలుగా పురుషుల కన్నా మహిళలే ప్రథమ స్థానంలో ఉంటారు. ముఖ్యంగా తరతరాలుగా మహిళలను వెనుక పురుషుని వెనుక నడుస్తున్నటువంటి మహిళ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మహిళ వెనుక పురుషులు నడవటువంటి స్థాయి వచ్చింది. 100% మహిళలనే కాదు, రైతులను కూడా కడుపులో పెట్టి చూసుకున్నది. భారతదేశం లోపల రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అది తెలంగాణలో రాష్ట్రం చేసింది. గతంలో కూడా కొందరికి రుణమాఫీ అనేది కాలేదు. అంటే రేషన్ కార్డుకి ఇద్దరు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఆధార్ కార్డు మిస్టేక్స్ ఉన్న వాళ్ళు కానీ కొన్ని మాత్రమే చేసిర్రు. అప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా దాన్ని ఏ విధంగా చూడొచ్చు? టెక్నికల్ ఇష్యూలు ఉన్నది వాస్తవం, కానీ 100కి 74%, 72 నుంచి 74% ఉన్నటువంటి చిన్న సన్నకారు 2 ఎకరాల లోపి భూమి ఉన్న వాళ్ళే 100కి 74% ఉన్నారు. 100కి 74% ఉన్నటువంటి పేద రైతులకు అందరికీ రైతు రుణమాఫీ జరిగింది. మినిమం 50,000 నుంచి ₹1,00,000, ₹1,50,000 ఉన్నటువంటి వాళ్ళందరు రైతులకు 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు ₹2,00,000 లాభం జరిగింది. ఇలా కేసీఆర్ 10 సంవత్సరాలు వేస్తే 2 ఎకరాలకు ఎంత వస్తుండే? సంవత్సరానికి 10,000 వస్తుంది. ఆయన 4 సార్లు ఆయన 10 సంవత్సరాలు మొత్తం కేసీఆర్ చెల్లించిన కన్నా మొత్తం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒకే దఫాలో లక్ష పైన ఉన్నటువంటి పేద రైతుల రుణమాఫీ తీర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులు సంతోషంగా ఉన్నారు. 100కి 74% ఉన్నటువంటి 2 ఎకరాల లోపల ఉన్నటువంటి పేద రైతులు అందరూ ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. పేదలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉన్నారు. అంటే ఒకవైపు చాలా మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. అవునవును, అదే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఏకకాలంలో రుణమాఫీ కాలేదు, ఏకకాలంలో రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నా అని హరీష్ రావు ఒక పక్క సవాల్ ఇసిరిండు. నిజంగా ఏకకాలంలో రుణమాఫీ చేయడం సాధ్యం కాదని హరీష్ రావు కూడా తెలిసేనా ఈ మాట? అందరికి తెలుసు, దేశం మొత్తం తెలుసు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి, రైతులకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. అయితే
2 లక్షల పైబడి ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళ డబ్బులు ప్రభుత్వం కట్టినా అవి అప్పుల కింద జమ చేసి వాళ్ళ అప్పు అదే విధంగా మిగిలిపోతుంది. మీరు ఎవరైతే 2 లక్షలు మీరు కట్ట అంటే ఎవరైతే 2 లక్షలకు పైన ఉన్నదో మీరు కట్టుకోండి మేము వేస్తామని చెప్పింది. మాక్సిమం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బును సాయాశక్తిలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నిరుపేద రైతులకు అందరికి కూడా 2 ఎకరాల 3 ఎకరాల 4 ఎకరాల వరకు లోపల భూమి కలిగినటువంటి పేద రైతుల అందరికి అకౌంట్ లో డబ్బులు వేసింది. అంటే ముఖ్యంగా పేదల పెన్నిదిగా మారింది. ఇంకా ఇవ్వాలి. నేను రైతులకు ఎక్కువ శాతం 4 ఎకరాల లోపు ఉన్న రైతులే ఎక్కువ ఉంటారు. నిజంగా రైతుల పేదల ప్రక్షాళన నిలబడ్డదని మీరు అంటున్నారు. ఎస్ 100% వాళ్ళకు కూడా ఇవ్వాలంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు రైతు రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఎట్ టైం కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఇప్పుడు రైతు రుణమాఫీ మాక్సిమం అయిపోయింది కాబట్టి రైతు భరోసా ఇక్కడ నుంచి క్రమం తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. రైతులను కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టి చూసుకుంటది. ఈ రైతు భరోసా అంశం తీసుకుంటే రైతు భరోసా గతంలో కేసీఆర్ 10,000 ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి నిజంగా దీన్ని 15,000 రూపాయలు 12,000 కుదించింది. దీన్ని నిజంగా రైతులు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది? మాట తప్పిన కాంగ్రెస్ గా నిజంగా రైతులు ఏమైనా వ్యతిరేకించే అవకాశం ఉంటుందా? లేకపోతే 10,000 కన్నా 12,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తిరిగే అవకాశం ఉంటుంది? 100% రైతులు అర్థం చేసుకుంటారు. ఏంటంటే ప్రభుత్వము రైతులకు ఇవ్వాలనుకున్నది, కానీ ప్రభుత్వ వెసులుబాటును బట్టి అక్కడ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నడుపుతూ రైతులకు ఇవ్వడము, ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ రైతులకు ఇస్తే ప్రభుత్వము పటిష్టంగా ఉంటే రైతులకు మంచిది. కాబట్టి రైతులు అడ్జస్ట్మెంట్లు ఏవైతే చేసుకోనికి ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసిరో అప్పీల్ ను ప్రతి రైతు స్వీకరించాడు. 100% మా కోసమే కదా, మా పిల్లల కోసమే చదువు చెప్తున్నాడు, మా పిల్లల కోసమే ఉద్యోగాలు ఇస్తున్నాడు, మా కోసమే అనేకమైనటువంటి ఎరువుల నాణ్యత పెంచుతున్నారు, విత్తనాల నాణ్యత పెంచుతా ఉన్నారు, పంటలు కొంటా ఉన్నారు, రైతులకు అండగా ఉంటున్నారు. మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాడు, సిలిండర్లు ఇస్తా ఉన్నాడు 500కు, ఇలా ఉచిత పేదవాళ్ళకి విద్యుత్ ఇస్తా ఉన్నాడు, రాష్ట్రం అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఇన్ని రకాలుగా పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని గ్రామ స్థాయిలో ఇలా పట్టణ స్థాయిలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంటే రైతు భరోసా అంశం తీసుకుంటే రైతు భరోసా అంశం సరే 15,000 నుంచి 12,000 కుదించారు, ఓకే సార్. కానీ ఇప్పుడు ఇంకొక పెద్ద టాస్క్ వచ్చి పడ్డది. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాలని కొన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నది? స్థానిక ఎన్నికల ముందు నిజంగా ఇది ఒక పెనుగండంగా మారింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? పెనుగండం ఏం కాదు. అసలు యాక్చువల్ గా రాహుల్ గాంధీ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ వర్గాలకైతే రాజకీయ ఫలాలు అందలేదు, ఏ బీసీ వర్గాలు ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఇంతవరకు 90% అధికారం దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు రాహుల్ గాంధీ. అవునే సార్, అధికారంగా దూరంగా ఉన్న వాళ్ళందరికీ అధికారం కట్టబెట్టడమే రాహుల్ గాంధీ డిసైడ్ అయిపోయాడు తప్ప ఇది గండం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక వరం, బీసీలను కడుపులో పెట్టుకోవాలి, అత్యధిక మెజార్టీ ఉన్న వాళ్ళందరినీ రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలి, మెజార్టీ ప్రజల నుంచే రాజకీయ నాయకులు రాలే, వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలుకోవాలనేదే రాహుల్ గాంధీ ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారం నడుస్తాడు తప్ప ఇలా బలిసిన వాళ్ళకే ఉన్నత వర్గాలను తీసుకుపోయి వాళ్ళకే అధికారాలు ఇచ్చి వాళ్ళకే చేసేటువంటి రోజులు పోయినాయి. ఇలా పేద వర్గాల నుంచి కూడా నాయకత్వం వహించి ఈ దేశాన్ని కాపాడుకునే రోజులు రాహుల్ గాంధీ సారథ్యంలో వస్తున్నాయి. రైట్ అన్న, మొన్నటి మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీ కలిసొచ్చే అవకాశం ఉన్నదా? లేకపోతే నిజంగా ఒక 3 మంత్రి పదవులు పక్కన పెట్టడాన్ని, అగ్రవర్ణాలకు 3 మంత్రి పదవులు పక్కకెట్టి నిజంగానే స్థానిక ఎన్నికల తర్వాత వీళ్ళకు మళ్ళీ రెడ్డిలకే ఈ పదవులు ఇచ్చే అవకాశంగా ఉన్నట్టు కొంచెం బీసీ వర్గాలు అనుమానపడుతున్నాయి. నిజంగా ఈ మొన్న మంత్రివర్గ విస్తరణ కలిసొచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే 3 మంత్రి పదవులు పక్కకెట్టడాన్ని నిజంగా బీసీ వర్గాలు తప్పుపట్టే అవకాశం కనబడుతుంది? ఎట్లా ఉండబోతుంది? దేశ చరిత్రలో రాజకీయంగా మంత్రి పదవులు ఇవ్వడం కోసం అనేక రకాలుగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇలా ఏ వర్గానికి తీసుకురావాలి, ఏ వర్గం ప్రజలకు ఎవరైతే పని చేస్తారని చెప్పి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులను ఇస్తూ వాళ్ళకి అత్యంత గౌరవం ఇస్తూ వాళ్ళను మొదటిసారి అసెంబ్లీ వచ్చిన కనీసం పట్టించుకోరు. అలాంటి చూసినాం గతంలో ఒక కడియం శ్రీ ఒక ఏది మన రాజయ్య తాటికొండ రాజయ్యకి ఒక్కరికే నిజంగా మంత్రి పదవి ఇచ్చిండు. ఏదో మన ఉప ముఖ్యమంత్రి ఇచ్చి వెంటనే తీసేసిండు. దళితులను చిన్న చూపు చూసిన బీఆర్ఎస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ 4 మంత్రి పదవులు ఇచ్చింది. దీన్ని కీలకంగా తీసుకోవచ్చా? మామూలు విషయం కాదంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి చిత్తశుద్ధి దళితులు అత్యంత వెనుకబడిన వర్గాలకు 4 మంత్రి పదవులు ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇది ఒక విషయం ఏంటంటే కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అని ఆయన పీఠం ఎక్కిండు. నిజంగా దీన్ని దళితులను కీలకంగా తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి పెద్ద పీట వేసి నిజంగా ఒక స్పీకర్ను
స్పీకర్ను పెట్టి కూర్చుండబెట్టింది కేసీఆర్ ముంగట. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని రేవంత్ రెడ్డి అనుకుంటున్న నేపథ్యం. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎస్, నిజంగా స్పీకర్ స్థానంలో అధ్యక్ష అని చెప్పి దండం పెట్టే స్థానంలో దళితుని పెట్టి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర పార్టీ రథసారథి బీసీని పెట్టి కూడా చరిత్ర సృష్టించారు. నలుగురికి దళితులకు మంత్రి పదవులు ఇచ్చి చరిత్ర సృష్టించారు. చరిత్ర సృష్టించడం కాంగ్రెస్ కే సాధ్యమవుతుంది. ఈ దేశాన్ని కాపాడుకోవడం కాంగ్రెస్ కే సాధ్యమవుతుంది. ఆనాడు ప్రాజెక్టులు కట్టినా, పాఠశాలలు కట్టినా, ఇవాళ ప్రహారీ గోడలు కట్టినా, ఇవాళ వయోజన విద్య అంటే విద్యార్థులకు విద్య కాదు, వయోజనులకు అంటే వృద్ధులకు కూడా విద్య నేర్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ప్రపంచానికే మార్గనిర్దేశం చేసే వ్యక్తులుగా ప్రజలను తీర్చిదిద్దుకొని కోడి పిల్లలు కాపాడుకున్నట్టు తన ప్రజలను కాపాడుకున్న కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఖచ్చితంగా మరొకసారి చరిత్ర సృష్టించబోతాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2500 రూపాయలు మహిళలకు 2500 రూపాయలు కానీ, తులం బంగారం కానీ, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని చెప్పింది. నిజంగా దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వ్యతిరేకం పెరిగే అవకాశం లేదా? ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తారు? 100% మహిళలకు 2500 ఇస్తామని చెప్పింది. ఆ మహిళలకు దాని తర్వాత డిగ్రీ నిరుద్యోగులకు కూడా ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ వృత్తి విషయంలో కూడా ఈ 4 విషయం లోపల కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ కూడా చేయాలని గుర్తించింది. మహిళలకు 2500 ఇస్తే నా రాష్ట్రం బాగుపడుతుంది, నా మహిళలు బాగుపడుతుంది అనుకున్నది. పెళ్లి సమయంలో తులం బంగారం ఇస్తే పేదవాడు ఆనందపడుతుంది అనుకున్నది. స్కూటీ ఇస్తే విద్యార్థులు చదువుకుంటది అనుకున్నది. నిరుద్యోగులను కూడా చదువుకునే అవకాశాలు కల్పించాలనుకున్నది. ఈ 4 చేయాలని చూసింది. ఇప్పుడు ఉన్నటువంటి అప్పుల పరిస్థితిలో రాష్ట్రాన్ని అభివృద్ధిని మనం బేరీజు వేసుకుంటే ఈ 5 అంటే 2 సంవత్సరాలు కాదు, భవిష్యత్తులో ఇంకా 2 సంవత్సరాలైనా కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రగతి గాని ముఖ్యంగా జరగాల్సినటువంటి అంశాలను ముందుకు తీసుకుపోయి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచుతూ వచ్చినటువంటి లాభాల చేత ఇవన్నీ మన ప్రజలకు ఇచ్చుకోవచ్చు. ప్రజల డబ్బే ప్రజల కోసమే. బంగారం ఇచ్చినా, స్కూటీలు ఇచ్చినా, 2500 ఇచ్చినా ప్రజలకు ఎప్పుడు ఇవ్వాలి, ఏ సమయం వెళ్ళాలి అనేది ఆచి చూసి అడిగేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధితో ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చిరుగు లేకుండా పోతా ఉంది. అంటే ఇటు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ, సరే కేసీఆర్ మాట్లాడకపోయినా, ఇక్కడ కూడా మాట్లాడకపోయినా హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది, నిజంగా కాళేశ్వరం విషయంలో కావాలని కుట్ర పడుతుంది మా పైన అని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని నిజంగా ఏ విధంగా చూడొచ్చు? కాళేశ్వరం విషయంలో అవినీతి కేసీఆర్ ఫ్యామిలీ అండ్ కల్వకుంట్ల ఫ్యామిలీ చేయలేదా? నిజంగానే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల ముంగట కావాలని కుట్రబడి వీళ్ళను ఇరికించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నది, ఇలా గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నది అని అనుకోవచ్చు? అట్లా ప్రజలు ఎట్లా ఉంటారంటే, ప్రజల సొమ్ము తింటే తినని మీద ఎత్తుకొని మీద వేసుకొని సావరి నాకు సంబంధం లేదు. నువ్వు తలపెట్టినటువంటి ప్రాజెక్టు యొక్క ఫలితాలు ఏవి? నీ ప్రాజెక్టు ఇలా పంప్ హౌస్ యొక్క మోటార్ల యొక్క గోడలు కూలిపోవడం ఏంది, మునిగిపోవడం ఏంది, ఇలా పిల్లలు కుంగిపోవడం ఏంది, డ్యామ్ కు పొంగలు వేయడం ఏంది, ఇన్ని రకాలైనటువంటి రిజెక్షన్ ఉంటాయా దేశ చరిత్ర ప్రపంచంలో? వీళ్ళెవరు కూడా అంత నిర్లక్ష్యంగా కట్టినా ఇంత కుంగిపోయింది. నిజంగా 1,30,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఎవరికి అక్క కాకుండా పోతే నిజంగా వీళ్ళు ఇప్పటికి కూడా ఇంకా సమర్థించుకుంటా ఉన్నారు. నాది తప్పకంటే గతంలో మీరు చూసిర్రు కేసీఆర్ ఏం మాట్లాడిండు, నేను తలకాయంత ఖర్చు పెట్టి నా రక్తపు సుక్క అంత ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మీకు కంటికి కనబడతలేదే, కాంగ్రెస్ వాళ్ళకి కంటికి కనబడతలేదు అని చెప్పిండు. మరి ఇప్పుడు ఆ డైలాగులు నేనే కట్టినా అని ఎందుకు ఒప్పుకుంటలేరు? ఏ నాయకుడు కూడా ఇప్పుడు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎందుకు ఒప్పుకుంటలేరు? దీన్ని నిజంగా నేనే కట్టినా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకంటే అటర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇంజనీర్లు ఏమంటుంటే ఒక నానుడు ఉంది, కుక్క తోకదాలి పనిమంతుడు పందిరేస్తే కుక్క తోకదాలి ఊసిపోయింది అన్నట్టు. కానీ ఇక్కడ పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తలకుండా ఊసిపోయింది. నీళ్లు ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే నీళ్లు కట్టే నీళ్లు వచ్చి నేను చేసిన ప్రాజెక్టు. ఒకనొక సమయంలో కేటీఆర్ కూడా ఏమన్నాడంటే, అంటే సరే ఆ తలతిక్క మాటలని అనుకోవచ్చు, కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే ఎలక్షన్ల ముంగట బాంబులు పెట్టి పేల్చేసి రమని ఒక తీట మాటలు, ఒక రకమైన పురుగు మెషిన్ల మాటలు అంటారు. ఇక పురుగు మెషిన్ల మాటలు మాట్లాడారు. దాన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు? నిజంగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టి పేల్చేంత, కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చేంత కుట్ర ఉంటుందా బీఆర్ఎస్ పైన? అంత పాపాత్ములు గానీ అంత అది మనుషులు గారు అట్లా ఎవరు చేయడు. నిజంగా మనకు తెలుసు, ప్రాజెక్టు ఎలక్షన్లకు ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పోలీసు పహారాల మధ్యలో ఉన్నది. అంత కాపలా ఎవరు పోయేది కాదు. అంటే అంత ఒక వివాదం తెరపైకి వచ్చింది. కరెంటు బిల్లు 4,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు. నిజంగా ఇది ఒకవేళ వాడినా కానీ కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, నీటి ఎత్తిపోతల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, 4,000 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్ ఉందని ఒక వార్త తెరపైకి వచ్చిన నేపథ్యంలో అంతలోపే వర్షాలు బాగా రావడం, ఈ పంప్ హౌజులు కూలడం, మోటార్లు ఖతమైపోవడం, ఆ అండర్ గ్రౌండ్ లోకి వాటర్ పోవడం, మోటార్లన్నీ పంపులు ఖరాబ్ అయిపోవడం, ఇవంతా నడిచింది. సరే, ఇవంతా నడిచిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మేము కాళేశ్వరం విషయంలో తప్పు చేసినామని ఒప్పుకునే దాఖలాలు కనబడలేదు.
దీన్ని ప్రజలు ఎట్లా చూడాలి? అట్లా కాదు, రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అప్పగిస్తే గంట సేపట్లో మింగేయగల సామర్థ్యం ఉంది వాళ్ళకు. మింగేసి కూడా మాకేం తెలియదు అంటారు. ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఇవాళ కరెంటు బిల్లులు కాదు, వైట్ ఎలిఫెంట్ అంటే చూడడానికి పెద్ద కనబడుతుంది. వైట్ ఎలిఫెంట్ అంటే చూడనికే కనబడుతుంది కానీ అది పనిచేయదు. ఎందుకు బోర్డు మీద చాక్ పీస్ తో రాసిన ఎలిఫెంట్. చాలా మంది మేధావులు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ కు ఒక వైట్ ఎలిఫెంట్ లాంటిది, అది కమిషన్ల కోసం కట్టే ప్రాజెక్టు తప్పితే ప్రజలకు అక్కడికి వచ్చే ప్రాజెక్టు కాదు కానీ చాలా మంది చెప్పారు. తీన్మార్ మల్లన్న కూడా అందులో ముఖ్యంగా ప్రముఖ కొంతమంది నిజంగా కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కమిషన్ల కోసమే కేసీఆర్ కడుతున్న డ్రామా, ఇది అక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు కాదు. నిజంగా కాంగ్రెస్ వేరే కాలం సూచించింది, సరే ఇది కేసీఆర్ ఇక్కడ కడుతున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎవరికి అక్కడికి రాకుండా పోతుందని కొంతమంది నిపుణులు చెప్పిన నేపథ్యంలో నిజంగానే ఇది రుజువు అయిపోయింది ఈరోజు. దీన్ని ఏ విధంగా కేసీఆర్ పెడచెవున పెట్టి నిజంగా ఒంటెత్తి పోకడ వేయండి అని చెప్పుకోవచ్చా దీన్ని? అసలు యాక్చువల్ గా వాళ్లకు చిత్తశుద్ధి లేదు. ఎవడైనా ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ లో లోపాలు ఏర్పడినప్పుడు సిగ్గుతో తలదించుకొని వాడు ఇమ్మీడియట్ గా ఎవడైతే కాంట్రాక్ట్ ఉండో వాడి మీద చర్య తీసుకొని బాధపడతారు. అట్లా కాదు, అట్లా తీసుకుంటే నిజంగానే తప్పు జరిగిందని తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు నష్టమైతుంది కదా, రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటది కదా. మేము తప్పు చేసినామని ఒప్పుకుంటే రాజకీయ భవిష్యత్తు ఖతమైపోతుంది కదా బీఆర్ఎస్ పార్టీ. అదే అంటున్నా, రాజకీయ భవిష్యత్ దెబ్బ కాదు, తప్పును ప్రజలు ఇలా తెలివైన వాళ్ళు వెనకట్లేక కాదు, వాస్తవం చెప్పినప్పుడు తప్పు జరిగినప్పుడు ఎస్ ఇక్కడ తప్పు జరిగింది, ఈ తప్పును రెక్టిఫై చేసుకుంటాం, మా మిస్టేక్ జరిగింది మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రజలకు చెప్పారు తప్ప, మేకపోతే అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి మేము అన్ని మంచిగా చేసినామంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బకు కథమైపోయినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ భవిష్యత్తులో కూడా ఆ కాళేశ్వరం పాపం అనేటివి కేసీఆర్ ను వెంటాడుతూనే ఉంటాయి. ఇలా అవినీతి అనేది, ధరణి అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఈ ఇన్కమ్ సోర్స్ మొత్తాన్ని నాశనం చేసినటువంటి వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తును, రాష్ట్ర ప్రగతిని టోటల్ నాశనం చేసి అప్పుల కుప్ప చేసి ఇలా మళ్ళీ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిటింగ్ చేస్తా ఉన్నారు. నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళు వీళ్ళకి దరిదాపుల్లో కూడా అధికారం రాదు. వీళ్ళు ఎంత ఆలోచించినా పొరుగుదండాలు పెట్టినా వీళ్ళు కథమైపోవడం తప్ప వీళ్ళ నుంచి కాదు. రైచన్న, నిన్న ఈ కార్ రేస్ లో విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ కూడా మీరు చూసిండవచ్చు, మీరు కూడా కౌంటర్ వేసినట్టున్నారు. అయితే దానికి సంబంధించి కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. దద్దమ్మ రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాకనే కావాలని స్థానిక ఎన్నికల ముంగట మమ్మల్ని నిజంగా ఆయన చెప్పకూడదు తిన్నాడు కాబట్టి మమ్మల్ని కూడా జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ పంపించినా కానీ 15 రోజులు పోతా ఏమవుతుంది, నీ మళ్ళీ వస్తా రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తా నీ పంతం పడతా అంటున్నాడు. నిజంగానే జైలు కోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ విచారణ అనగానే ఎందుకు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఎందుకు ఉరుకుతున్నాడు? మరి ఒకటే నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ గాని కేసీఆర్ ఫ్యామిలీ గాని జైలు ఉండొస్తే సింపతి వెళ్తుంది అన్నటువంటి భ్రమలో ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి వస్తుంది. ఇంత పెద్ద భూ కుంభకోణాలు, ఇంత పెద్ద అంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అవినీతి చేసిండు, కాళేశ్వరం విషయంలో అవినీతి చేసిండు, ఈ కార్ రేస్ లో 50 కోట్ల రూపాయలు మంత్రివర్గ ఆమోదం లేకుండా 50 కోట్ల రూపాయలు కంపెనీకి అప్పచెప్పిందని అనేకమంటి అంటే ఒక ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించారు కాబట్టి వీళ్ళని ప్రజలు ఈ దిశగా చూస్తున్నారు. మీరు అన్ని చెప్పారు కదా, మీరు ఏం చేస్తున్నారని ఒక క్వశ్చన్ మార్కు రేజ్ అవుతున్నది కదా అన్న. ఇప్పుడు దాదాపు కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. వాళ్ళ ద్వారా మోసపోయిన వాళ్ళకు, వాళ్ళ ద్వారా ఇబ్బంది పడ్డటువంటి నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎంత పెద్ద నష్టం జరిగిందో. ఇవాళ IAS లను IPS లను రాజకీయ నాయకులను అత్యంత అవినీతి పరులుగా మార్చినటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులను మొత్తాన్ని ఎప్పుడు జైల్లో పెడతారు అని ప్రజలు ఒత్తిడి చేస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా లొంగకుండా చట్టం తన పని తన చేసుకుపోతా ఉంది. అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రజలను అభివృద్ధి చేసుకొని నిమగ్నం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా అరెస్టులు కానీ వీళ్ళ జైళ్ల గురించి కానీ పగల ప్రతీకారాలకు పోకుండా చాలా సిస్టమేటిక్ గా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. రైట్ అన్న, అయితే ఎంపీ ఎలక్షన్ లో స్థానిక ఇప్పుడు ఏది మన అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లో ఒక బీజేపీ పార్టీ పుంజుకున్నది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిజంగా ఒక టీచర్ ఎమ్మెల్సీ అలాగే ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ కైవసం చేసుకున్నది. ఈ కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఏమైనా స్థానిక ఎన్నికలలో పుంజుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు బీఆర్ఎస్ పైన అంటే ఎట్లా వ్యతిరేకత ఉన్నది, 9.5 సంవత్సరాలు ఇది పరిపాలించి ఆర్థిక విధ్వంసానికి గురైనారని ప్రజలు అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఎస్సీ వర్గీకరణ కీలకంగా సెకండ్ ప్లేస్ 5-10 వస్తే బీఆర్ఎస్ వస్తాయి తప్ప బీజేపీ ఎక్కడ కూడా రాష్ట్రంలో పుంజుకునేటువంటి ప్రసక్తి లేదు. 100%
గ్రామ స్థాయిలో బీజేపీ అనేది లేదు. బీజేపీ నాకు తెలిసి థర్డ్ ప్లేస్ కూడా ఉంటుందో అనే నమ్మకం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు సున్నా. ఇక సున్నా కాదు, ఇక నుంచి మొదలైంది కౌంట్ డౌన్. 2029లో దేశవ్యాప్తంగా బీజేపీ వాష్ అవుట్. ఎక్కడ లేదు, ఛాన్స్ లేదు. ఓకే రైట్ అన్న, డీలిమిటేషన్ ప్రకారం నిజంగా మన దేశంలో డీలిమిటేషన్ జరిగితే మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలలో పోటీ చేసే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్లకు జడ్పీటీసీలు కానీ వీళ్లకు 3 పిల్లల నిబంధన ఎత్తివేయాలని ఒక రాష్ట్ర ప్రజల నుండి డిమాండ్ వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దీన్ని మీరే ఏ విధంగా చూస్తారు? నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బెటర్ ఉంటుంది? 100% సంతాన సాఫల్యం యొక్క పర్సెంటేజ్ తగ్గిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలను ముఖ్యంగా యువకులను ప్రోత్సహించాలి. రాజకీయంగా ఉన్నటువంటి 3 పిల్లల 2 పిల్లల నిబంధన ఎత్తేసి పిల్లలతో సంబంధం లేకుండా రాజకీయ అవకాశాలు కల్పించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తే 100% నేను ఓటేస్తా. ఎందుకంటే చాలా మంది పిల్లలను కాపాడుకోవడం చాలా ఇబ్బంది అయింది. ఇలా 29 to 30% సంతానము అనేది కలగడం లేదు, చాలా ఇబ్బందులు అయితే ఉన్నది. పిల్లలను కడుపులో కాపాడుకోవాలి, బయటకు వచ్చినాక కాపాడుకోవాలి. ఆ పిల్లలను పోషించుకోవాలంటే తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైనా ముందుకు వచ్చి ధైర్యంగా పిల్లలను కాపాడుకునే శక్తిగా కాపాడుకునే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి. చైనా లాంటి దేశానికే ఇలా పెద్ద అత్యంత ప్రమాదం పట్టింది కాబట్టి భారతదేశంలో కూడా ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి సర్పంచులుగా రాజకీయ నాయకులుగా అవకాశాలు ఇవ్వాలి. అంటే ఈ 3 పిల్లల నిబంధన ఎత్తేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. 100% ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాను. రైట్ అన్న, ఇది మొత్తానికి స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నది, బీజేపీ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది అని మీరు అంటున్నారు. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏదేమైనప్పటికీ సరే, చూద్దాం మరి స్థానిక ఎన్నికలలో వీళ్ళు ప్రజలు ఏ పార్టీ దిక్కుంటారు. నిజంగా బీసీ ప్రజలు, నిజంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు, ఇటు ఎస్సీ వర్గీకరణ అంశం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కలిసి, బీజేపీ పార్టీకి ఏ విధంగా కలిసి వస్తుంది, ఈ ఎస్సీలకు 4 మంత్రి పదవులు ఇవ్వడంలో సముచిత స్థానం సమన్వయం అని పాటిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని నిజంగా ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అనేది చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.